నిజాన్ని నిర్భయంగా మాట్లాడుకోవాలి కానీ అబద్ధాన్ని అసూగా వల్లెవేసుకోవడానికి మనమేమి ప్రస్తుత దిగజారిన పత్రికలతో పనిచేయట్లేదు. కాబట్టి మనమైనా నిర్భయంగా మాట్లాడుకుందాం. జగన్ మీద రాయి దాడి చేసినటువంటిది తెలుగుదేశం కుట్రని నేను భావించట్లేదు. అది మొదటే చెప్పాను. వైసీపీ భావించవచ్చు కానీ అట్లా ఉండదు. కానీ ఎవడో చేసినటువంటి వాడు మాత్రం అది కసితో చేశాడు. అది మద్యం తాగేటటువంటి దాంట్లోనా లేకపోతే ఆకతాయిగా చేశాడా అన్నటువంటిది రేపు పోలీస్ దర్యాప్తులో తేలుతుంది. వాళ్ళు తమ పార్టీ వాడు ఎవడన్నా ఉంటాడేమో అని ముందు జాగ్రత్తగా ముందే డబ్బులు ఇస్తే కానీ డబ్బులు ఇవ్వకపోయేటప్పుడు కొట్టారు అంటూ రాసుకొచ్చారు పత్రికలు, లేదా తెలుగుదేశం అనవసరంగా ప్రచారం చేస్తుంది. తద్వారా అది నెత్తినికి ఎత్తుకుంటుంది. లేకపోతే సైలెంట్గా ఉంటే కథ వేరుగా ఉంటుంది. ఇకపోతే ఇప్పుడు తాజాగా అది చూసిన స్ఫూర్తి అనుకుంటా ఇట్లాగే ఉంటుంది. మనం కొట్టిన హీరోలం అవుతుంది తప్పించి అదేదో రవితేజ సినిమాలో చివరికి హీరో అవుతాడు కదా ఇట్లా కొట్టి అట్లాగా తయారు చేసుకునేటటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు తాజాగా తెర మీదకి వచ్చింది. అందులో భాగంగా ఇంకొక సంఘటన జరిగింది. కృష్ణా జిల్లా గుడివాడలో జరిగిన మేమంతా సిద్ధం సభ వేదికగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇంకొక వ్యక్తి దొరికాడు. మద్యం తాగి రాయితో సభా ప్రాంగణంలోకి ప్రవేశించే యత్నం చేసిన ఓ యువకుడిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వాడి పేరు శరత్, కోట శరత్. పోలీసులు ఈ కుట్ర మీద అన్ని కోణాలు దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం మంతిన గ్రామానికి చెందిన కోట శరత్ అలియాస్ రాఘవులు మద్యం దాగి రాయితో సభా ప్రాంగణాన్ని ప్రవేశించే ప్రయత్నం చేశాడు. పోలీసులు శరత్ను అదుపులో తీసుకుని అతని దగ్గర ఉన్న రాయిని స్వాధీనం చేసుకున్నారు. అతను టీడీపీ సానుభూతి పడ్డని పోలీసులు ప్రాథమిక విచారణ జరిగింది. గుడివాడ పట్టణ పోలీసులు మంగళవారం మంతిన గ్రామంలో విచారించారు. శరత్తో పాటు మరో ముగ్గురు టీడీపీ సానుభూతి పడ్డ కూడా సిద్ధం సభకు వచ్చినట్టు పోలీసులు భావిస్తున్నారు. సభలో కల్లోలం సృష్టించడమే లక్ష్యంగా జరిగినటువంటి కుట్ర వెనక వాస్తవాలు నిర్ధారించేందుకు పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు. గుడివాడలో జరిగిన సిద్ధం సభకు యువకుడు రాయితో ప్రవేశించబోతే సిబ్బంది తనిఖీల్లో పట్టుబడిన వాస్తవమేనని, సభలో అల్లర్లు దాడి చేసేందుకు రాయితో వచ్చాడా, దీని వెనక ఉన్న వ్యక్తులు ఎవరు, కారణం ఏంటి అనే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. పూర్తి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామంటూ కృష్ణా జిల్లా ఎస్పీ నయీం అస్మీ ప్రకటిస్తున్నారు.